బీసీలకి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ వీళ్ళందరినీ మోసం చేస్తూ కార్పొరేషన్లను ఇచ్చి ఎవరికి కుర్చీ లేకోకుండా 100 రూపాయలు డబ్బులు లేకోకుండా అందరినీ మోసం చేసే స్థితిలో ఆ మోసాన్ని ఈరోజు గమనించి జనమందరూ కూడా చంద్రబాబు గారితో చెప్పుకుంటాకి ఇదే విధంగా పంచాయతీలు 12,918 పంచాయతీలు ఉంటే పంచాయతీ నిధులు కూడా 10,000 కోట్లని దొంగిలించేసి నువ్వు దాని మీద కూడా మేము రేపు రాబోయే గవర్నమెంట్తో ఒక భరోసా తీసుకుంటాకి నీ నోటమ్మటి మన ఈ భారతదేశంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే అంబేద్కర్ రాసింది కానీ గాంధీ గారు రాసినటువంటి రాజ్యాంగాలను కూడా కాళ్ళ రాసేసేసి ఆయన ఏ విధమైన గౌరవం లేకోకుండా, ఏ విధమైన డబ్బుకు సమాధానం లేకుండా, సర్పంచులు సంతకాలతో పని లేకుండా సర్పంచుల డబ్బులు కానీ, కార్పొరేషన్లో డబ్బులు కానీ, పోలీసులు దాచుకున్న డబ్బులు కానీ, ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా నీ పథకాల పేరు మీద దొంగిలించేసేసి అన్ని విరివేర్యం చేసేసి రోడ్లు లేకోకుండా, డెవలప్మెంట్ లేకోకుండా కూడా చేసి నిన్ను ఈ 100 రోజుల్లో నీ ఆహారం చూసి జైహబ్బీసీ కార్యక్రమం మీద మిమ్మల్ని భూస్థాపన చేయటానికి జనం సిద్ధపడుతున్నారు. అంటే ఈరోజు ఆయన మాట చెప్తున్నాడు, ప్రజలకు ఇస్తున్నాను ఈరోజు బటన్ నొక్కి డబ్బులన్నీ కూడా దాదాపు 2,40,000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఇచ్చానని చెప్తున్నాడు. ఈ 4.5 ఏళ్ళ నుంచి కూడా ఆయన ఈ మధ్య పింఛన్లు కూడా పెంచాను, 3,000 రూపాయలు చేశాను, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఒక్కసారిగా పింఛన్ అనేది చంద్రబాబు గారు 2,000 చేశారు. అది 2 నెలల ముంగల 4 నెలల ముంగల కాదు. నువ్వు 3,000 చేస్తానన్న పెన్షన్ సంవత్సరానికి 2,250 పెంచి నువ్వు దాంట్లో కూడా జనాన్ని మోసం చేశావు. నువ్వు ఏ విధంగా కూడా పెన్షన్ ఇచ్చానని కానీ ఇంకొకటి కానీ నువ్వేమి చెప్పుకుంటా పరిస్థితి లేదు. నిన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు. పదవులు ఇచ్చి కార్పొరేషన్లు ఇచ్చి కార్పొరేషన్లో అన్ని విధాలా కూడా లోన్లన్నీ కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి డబ్బులన్నింటిని దొంగిలించేసి ఏ కులానికి కూడా కార్పొరేషన్లో రావాల్సిన లోన్లు కూడా రానికోకుండా ఈరోజు కాపు కులానికి చెప్పినటువంటి లోన్లు కానీ, బీసీ కానీ, ఎస్టీ మైనార్టీ సంబంధించిన ఎన్నో బీసీ కార్పొరేషన్లని కూడా ఆ డబ్బంతా కూడా దొంగిలించేసావు. అది ఖచ్చితంగా తేటతెల్లం అయిపోయింది. ఏ విధమైన జమా ఖర్చు లేనిది నువ్వు చేసే అటువంటి హరాస్మెంటు ఈ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ కోసం రాబోతుందేమోనని ఇసుక బ్రాంది దొంగిలించేసి భారీ ఎత్తున రేపొద్దున నువ్వు ఎలక్షన్ మూడు చూసుకుంటున్నావు. కానీ ఈ డబ్బు అంతా కూడా ఎంత నువ్వు దాచుకుంటున్నావో, ఎంత ప్రజలకు బట్ట నొక్కుతున్నావో ఈ విషయం కూడా తేటతెల్లమైపోయింది. అన్ని రేట్లు, కరెంటు బిల్లు, సబ్ఛార్జీ పేరు మీద 250 బిల్లు వస్తే 250 సబ్ఛార్జీలు వస్తున్నాయి. కనుక ఇవన్నిటిని కూడా నువ్వు ఏ విధమైన వాతావరణంలో కూడా నువ్వు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయలేకపోయావు. న్యాయం చేస్తున్నానని చెప్పుకుంటున్నావు కానీ అవన్నీ జరిగేవి కూడా కాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటూ మీకోసం నిన్ను భూస్థాపన చేయడానికి మా నియోజకవర్గం మాట్లాడుతున్నారు. బందర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడింది జగన్మోహన్ రెడ్డి. పోటు కట్టిస్తున్నాము అని చెప్పి ఎమ్మెల్యే అవసరం లేదు. పేరు నాని గారికి సమాధానం చేద్దాం. పంచాయతీ సర్పంచ్ని కానీ కదివితే పేరు నాని గారు ఏం చేశాడో, తెలుగుదేశం టైంలో ఏం జరిగిందో, ఎన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసామో, ఎన్ని ఇచ్చేసామో, ఒక కాలువలు తవ్వే పని లేదు, చెరువులు తవ్వే పని లేదు, నీటి సంఘాలు లేవు. ఆ కాలువలన్నీ కూడా మునిగిపోయి నీళ్లు వెళ్ళక పొలాలన్నీ కూడా ముంచేసి, పంటలన్నీ కూడా ముంచేసి సర్వనాశనం అయిపోయింది. పేరు నాని గారు చెప్పుకుంటే 7 బెత్తలు కట్టినటువంటి పోర్టుని 3 బెత్తలు చేసి ఈరోజు ఆ పోర్టు వల్ల కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆ పోర్టు రేపు మేము వస్తాం, మేము కట్టి దాన్ని ఒక ముఖ చిత్రం మార్చి బందర స్వరూపం మార్చేసేసి రేపల్ల మచిలీపట్నం రైలు రోడ్డు కూడా వేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశంతో సాధ్యపడతాయి, తెలుగుదేశమే చేయగలుగుద్ది. మీరు ఏ విధంగా చేయలేరు, చేయటానికి వీలు పడదు కూడా అని చెప్పేసి బందర్ నియోజకవర్గంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడటం, వాళ్ళ అబ్బాయికి టికెట్ రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవట్ల, జనం తప్పిస్తారని ముందుగానే తప్పించుకుంటున్నాడు ఆయన. జనమే ఆయన తప్పించేస్తారు, జనం తప్పించేస్తారు. మా ఆయనే అందుకే దాన్ని తప్పుకుంటున్నాడు. ఆయన తెలివితేటలుగా ఉంటాడు. మనం ఎమ్మెల్యే గారి గురించి కూడా మనమే మాట్లాడాలి. ఇస్తారండి. రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరొకరికి టికెట్ ఇవ్వాలి, అది ఆయన కూడా ఇచ్చారు అంతే. అంటే ఎలా ఉండబోతుంది అంటారంటే ఇక్కడ కొల్లు రవీంద్ర గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నాడండి. 25 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో మీరు కూడా నోట్ చేసుకోండి. రేపొద్దున ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు ఈ రాష్ట్రానికి ఎన్నో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, ఆయన భవిష్యత్తు అయిపోయిందని చెప్పి మంత్రి రోజా గారు ఆరోపణలు చేస్తున్నారు. మరి ప్రజలకి ఎలా చెప్తారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు?
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా 10 సంవత్సరాలు ఆయన చేతుల్లో పెట్టాలని జనం అంతా కూడా తహతహలాడిపోతున్నారు. ఈ రాష్ట్ర ముఖ చిత్రం మార్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఇవాళ సాఫ్ట్వేర్ రంగం కాదు వేరే ఏ కంపెనీలైనా తీసుకొచ్చి ఒక జనానికి దిశ చూపించగలిగిన నాయకుడు చంద్రబాబేనని మొన్న ఆయన జైల్లో ఉండగానే 30 దేశాల్లో ఆయన గురించి చేసిన ధర్నాలు బంధులు చూశారు. అదే రోజాకిను ఇంకొకరికి కూడా సరైన నిదర్శనం.